అసంతృప్తిగా వదిలేసిన 8,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలోని L2 లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత కాంట్రాక్ట్ ఒప్పందాలను రద్దు చేసి లబ్ధిదారుల కమిటీల ద్వారా నిర్మాణాలను పూర్తి చేయించనున్నారు. ఏ దశలో ఉన్న ఇళ్లనైనా లబ్ధిదారులకు అప్పగించి మిగిలిన పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కలెక్టర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి దశలో నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇప్పటికే మొదటి విడతలో నిధులు మంజూరు చేసి నిర్మాణాలు చేపడుతున్న ప్రభుత్వం ఇప్పుడు స్థలాలు లేని నిరుపేదలకు సైతం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వం నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గణాంకాల ప్రకారం గతంలో 18,816 పడక గదుల ఇళ్లు మంజూరు కాగా ప్రస్తుతం 10,353 ఇళ్లు పూర్తయ్యాయి. అయితే వీటిలో సుమారు 5,000 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక జరగకపోగా అవి నిరుపయోగంగా ఉన్నాయి. మరోవైపు 3,550 ఇళ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పూర్తయిన ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న మొత్తం 8,000కు పైగా ఇళ్లను స్థలాలు లేని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించనుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏ స్థితిలో ఉన్నా అంటే బేస్మెంట్, స్లాబ్ లేదా ఫినిషింగ్ దశలో వాటిని లబ్ధిదారులకు అప్పగిస్తారు. ఒకవేళ నిర్మాణం అసంపూర్తిగా ఉంటే లబ్ధిదారులే స్వయంగా ఆ పనిని పూర్తి చేసుకునేలా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది. దీనికోసం గతంలో గుత్తేదారులతో ఉన్న ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసింది. G+ పద్ధతిలో ఉన్న సముదాయాలను లబ్ధిదారుల నేతృత్వంలోని కమిటీలు పర్యవేక్షించి నిర్మాణ బాధ్యతలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల మౌలిక వసతులు లేక ఈ ఇళ్లు వృధాగా మారాయి. ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద వీటిని కేటాయించడం ద్వారా మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు కేటాయించే వీలుంటుంది. లబ్ధిదారులు సొంతంగా నిర్మాణాలు పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం వల్ల నాణ్యతతో పాటు వేగంగా ఇళ్లు పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఎవరైనా పాత కాంట్రాక్టర్లు ముందుకు వస్తే వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.